హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ ద్వివేది. ఇది ఒక కమ్యూనిటీ రేడియో యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం. అండ్ ఈరోజు మనం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎకానమీ. బోత్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక మ్యాక్రో ఎకనామిక్ పాలసీని మనం అర్థం చేసుకునే ముందు ఆ మ్యాక్రో ఎకనామిక్ పాలసీలో ఉండే కన్స్ట్రెంట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బులు ఎలా ఎప్పుడు ఇస్తారో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎకానమీ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనకు అగ్రికల్చర్కి, రూరల్ డెవలప్మెంట్కి ఫైనాన్సింగ్ ఇచ్చే ఏజెన్సీస్ మనకు ఒకటి నాబార్డ్. ఆ నాబార్డ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో నాబార్డ్ పుట్టుపూర్వతాలన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. సో ఎప్పుడైతే విలేజెస్లో ఉండే కమ్యూనిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి అని ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫార్మింగ్ అవర్ ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ మనం డిసైడ్ అయిపోయాం. సో 1952లో ఫామ్ అయిన కమిటీ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 1956లో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన సిఫార్సుల మేరకు రెండు రకాల నిధుల్ని పక్కన పెట్టాం. ఒకటి టెంపరీ ఫండ్, రెండు పర్మనెంట్ ఫండ్, లైక్ లాంగ్ టర్మ్ ఫండ్ అని కూడా అంటాం. సో టెంపరీ ఫండ్ ఏంటంటే లైక్ ఇమీడియట్గా ఎవరికైనా లోన్స్ కావాల్సి వస్తే షార్ట్ టర్మ్ క్రాపింగ్ ప్యాటర్న్ లోన్స్, వీటన్నిటి కోసం చేస్తున్నాం. లాంగ్ టర్మ్ ఫండ్ ఏంటంటే రీఫైనాన్సింగ్ ఫండ్. అంటే ఎవరైతే నెక్స్ట్ కమింగ్ సీజన్స్లో లేకపోతే ఒక స్ట్రక్చరల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా ఒక ఫామ్ ల్యాండ్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒక స్ట్రక్చరల్ అగ్రికల్చరల్ చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, వాళ్ళకి లోన్స్ కావాలి అంటే, ఆ లోన్స్ ఇచ్చే వాళ్ళకి మళ్ళీ లోన్స్ కావాలి అంటే, లేదా రీఫైనాన్స్ చేయాలి అంటే మనకంటూ ఒక స్పెసిఫిక్ ఫండ్ కావాలి. ఆ ఫండ్కి మెయింటైన్ చేసి ఒక బ్యాంక్ కూడా కావాలి. సో ఆల్మోస్ట్ లైక్ 1963లో అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏఆర్డీసీ అని కూడా అంటాం, దాన్ని స్టార్ట్ చేశారు. సో ఎవరైతే లేదా ఒక కార్పొరేట్ సొసైటీ కానీ ఏదైనా ఒక బ్యాంక్ కానీ ప్రజలకి లేదా ఇంకా ముఖ్యంగా ఫార్మర్స్కి లోన్స్ ఇస్తుంటే ఆ లోన్స్ ఇచ్చే బ్యాంకులకి లోన్స్ ఇచ్చే విధంగా ఈ అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత అది డెవలప్ అవుతూ 1979లో శివరామకృష్ణన్ హెడ్గా మనకు కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఐ రిపీట్ ఇట్, 1979లో శివరామన్ అధ్యక్షతన, అంటే లైక్ హెడ్ ఆఫ్ ద కమిటీ శివరామన్ కమిటీ అని కూడా అంటాం. సో కమిటీ పేరు ఏంటంటే కమిటీ టు రివ్యూ. అసలు ఎందుకు ఈ కమిటీ అంటే ఏం రివ్యూ చేద్దామని, అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. మనకు ముఖ్యంగా అగ్రికల్చరల్ ఫార్మర్స్ అందరూ కూడా, రూరల్ ఏరియాస్లో ఉండే ఫార్మర్స్, ఆ విలేజ్లో ఉండే పెద్దవాళ్ళ దగ్గర, లేకపోతే ఆ విలేజ్లో ఉండే రిచ్ పర్సన్స్ దగ్గర లైక్ ఇన్ఫార్మల్ లోన్స్ తీసుకొని అవి కట్టలేక ఒక డెప్ట్ సైకిల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి మళ్ళీ ఆ ల్యాండ్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మళ్ళీ అగ్రికల్చర్ బాగుంటే విడిపించుకుంటారు, లేకపోతే ఆ ల్యాండ్ మొత్తం కూడా ఆ పర్టికులర్ విలేజ్ హెడ్ దగ్గర లేకపోతే ఆ ఊర్లో ఉండే షావుకర్ దగ్గర ఉండిపోతుంది. అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజంలోకి రావాలి, బ్యాంకు నుంచి వీళ్ళు లోన్లు తీసుకోవాలి. ఒకవేళ బ్యాంకులు లోన్లు ఇవ్వలేకపోతే ఆ పర్టికులర్ బ్యాంక్కి మీరు ఫార్మర్స్కి లోన్ ఇస్తేనే మేము మీకు లోన్ ఇస్తాము అనే ఒక రీస్ట్రక్చరింగ్ ఫైనాన్స్, ఒక ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ కావాలి అని శివరామన్ కృష్ణన్ 1979లో సజెస్ట్ చేశాడు. సో అప్పుడు ఫామ్ అయిన కమిటీ ఏంటంటే కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నాబార్డ్కి బీజం పడింది ఇక్కడే అనమాట. సో మనకంటూ ఒక ఫిక్స్డ్ బ్యాంక్ కావాలి. ఆ బ్యాంక్ ఆర్బీఐ కంట్రోల్లో ఉండొచ్చు, లేదా ఇట్ కెన్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఎలా ఉండాలని చెప్పేసి 1979లో డిసైడ్ అయ్యాం. సో దాని ఫలితంగా 1982 జూలై 12న నాబార్డ్ ఏర్పడింది. సో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది ఇది. ఇందులో మనకు రెండు రకాల నిధులు ఉంటాయి. ఒకటి ఏఆర్డీసీ నిధి, అంటే ఇందాక మనం 1963లో మాట్లాడుకున్నాం కదా, అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఆ పర్టికులర్ కార్పొరేషను నాబార్డ్లో కలిసిపోయింది. సో ఇప్పుడు అందరికీ రీఫైనాన్స్ చేసి అందరికీ, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, వీళ్ళందరూ ఫార్మర్స్కి లోన్లు ఇస్తున్నారు. సో స్టేట్ బ్యాంక్ ఈజ్ అ గుడ్ బ్యాంక్, సో మనం ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ కొంచెం రీఫైనాన్స్ చేద్దాము. లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, వీళ్ళు ఇండస్ట్రీస్కి లోన్స్ ఇస్తున్నారు, సో వీళ్ళకి అక్కర్లేదు. లేదా హెచ్డిఎఫ్సి ఉంది, సో వీళ్ళు హౌసింగ్కి ఇస్తున్నారు. సో వీళ్ళు హౌసింగ్ సెక్టర్స్లో హౌసింగ్కే కాకుండా మీరు ఫార్మర్స్కి ఏమైనా ఇస్తున్నారో చూసి, లేదా ఫార్మర్స్కి మీరు ఇస్తారేమైనా ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళకి కూడా రీఫైనాన్స్ చేస్తాం. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఒక కార్పొరేట్ సొసైటీస్ కావచ్చు, ఒక బ్యాంక్ కావచ్చు, ఒక ఏజెన్సీ కావచ్చు, ఎవరైతే ఫార్మర్స్కి లోన్లు ఇస్తారో వాళ్ళకి మేము రీఫైనాన్స్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ నాబార్డ్. సో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలంటే, వాళ్ళని ఫార్మల్ ఎకోసిస్టంలోకి తీసుకురావాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. సో నాబార్డ్కి ఫండింగ్ ఎలా వస్తుంది? రెండు రకాలుగా వస్తుంది. 50% ఆర్బీఐ ఇస్తుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కదా అని మీరు అడగచ్చు, బట్ దర్ ఈస్ వన్ డిఫరెన్స్. ఆర్బీఐ యొక్క మెయిన్ గోలు
ఫిజికల్ పాలసీ. ప్రతి ఒక్కరికి డబ్బు అందాలి అనే పాలసీ ఆర్బీఐకి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫార్మల్ క్రెడిట్ సిస్టంలోకి రావాలి. ఎవ్వరూ కూడా బయట నుంచి అప్పులు తీసుకోకూడదు. ఆ అప్పులు తీసుకొని బాధపడుతూ ఆత్మహత్యలు కానీ, లేదా మీ ల్యాండ్ వాళ్ళ చేతిలో గుత్తాధిపత్యం కానీ ఇలా ఉండకుండా మీరందరూ కూడా ఫార్మల్ అగ్రికల్చరల్ క్రెడిట్ సిస్టంలోకి రావాలి అని ఆర్బీఐ నిధులిస్తుంది. మరి కేంద్రం ఎందుకు ఇస్తుంది? సో వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ కోసము అండ్ మనీ డిస్ట్రిబ్యూషన్ కోసము, మానిటరీ పాలసీ కోసము, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పాలసీ అనుకున్నా, లేదా ఒక ఖరీఫ్ సీజన్లో కొన్ని పంటలు పండించాలనుకున్నా, లేదా ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బి మూవింగ్ జరుగుతూ ఉండాలనుకుంటే, సో ఆబ్వియస్లీ ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని టైంలో ఫార్మర్స్కి ఫార్మల్ క్రెడిట్ ఇవ్వడానికి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్కి 50% ఫండ్ ఇస్తుంది. సో నాబార్డ్కి వచ్చే ఫండ్ 50% ఆర్బీఐ నుంచి, 50% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ముఖ్యంగా దీని ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్ మనం చూసుకుందాం. సో ఆర్బీఐ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్కి, కాటేజ్ ఇండస్ట్రీస్కి అండ్ విలేజ్లో ఉండే రూరల్ ప్రాజెక్ట్స్ కూడా లోన్లు ఇస్తుంది. మనం అనుకుంటాం కేవలం అగ్రికల్చరల్ లోన్లు మాత్రమే ఇస్తుందని. దట్ ఈస్ రాంగ్. ఒకప్పుడు అగ్రికల్చరల్ లోన్లు మాత్రమే ఇచ్చేది. కానీ ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఇన్ అగ్రికల్చర్. ఇండియాలో మనకు ఒక ప్రాబ్లం ఉంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఒకే పని 10 మంది 15 మంది చేస్తుంటారు. అంటే ఒకరు ఇద్దరు చేయాల్సిన పనిని ఎక్కువ మంది చేయడం వల్ల వాళ్ళ యొక్క వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు మ్యాన్ హవర్స్ వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ఒక రీజన్ ఏంటంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉండడం అనుకోవచ్చు, లేకపోతే ఇండియాలో మిషనరీ లేకపోవడం అనుకోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలా కాకుండా అగ్రికల్చర్లో ఉండే ఫార్మర్స్ అందరూ కూడా డైవర్సిఫై అవ్వాలి. సో వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, లేదా ఇళ్లల్లో ఉండే చేతి వృత్తుల పని కానీ ఇలా చేసుకుంటూ ఉండాలి. సో ఐ విల్ డైవర్సిఫై మై ఫండ్స్. సో నాబార్డ్ ఇచ్చే ఫండ్స్ని కేవలం అగ్రికల్చరల్ రీఫైనాన్స్కి కోసమే కాకుండా కార్పొరేట్ సొసైటీస్కి, లేదా కాటేజ్ ఇండస్ట్రీస్కి, లేదా మీ ఇంట్లోనే మీరు ఒక చిన్న చేతి వృత్తి ఏదైనా చేసుకుంటే మీకు కూడా లోన్లు ఇస్తాం. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ నాబార్డ్ కూడా ఇండియా లాగా ఎవాల్వ్ అవుతూ ఉంది. సో 1950s 1960sలో ఇండియా మొత్తం కూడా అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. వీ హ్యావ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ మచ్ మోర్ ఆన్ హెవీ ఇండస్ట్రీస్. అఫ్ కోర్స్ 1956-57 ఆ ఫస్ట్ అండ్ సెకండ్ 5-year ప్లాన్స్లో వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ హెవీ ఇండస్ట్రీస్, బట్ తర్వాత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. బట్ 1991 తర్వాత ప్రైవేటైజేషన్ తర్వాత వీ హ్యావ్ మెగా అల్ట్రా ఇండస్ట్రీస్. సో ఒక్కో సైకిల్ ఆఫ్ ఎకనామిక్ పీరియడ్లో ఒక్కో టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈవెన్ నాబార్డ్ ఆల్సో థింక్స్ ద సేమ్ వే. ఎప్పుడు అగ్రికల్చర్ మీదే కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఆ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డబ్బులు నేను ఇస్తాను, మీరేం బాధపడద్దు. నాకెవరు ఇస్తారు? ఆర్బీఐ 50% ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తుంది. సో ఇదొక స్టాట్యుటరీ బాడీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే 1982లో యాజ్ ఎ సెడ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1981 ప్రకారం వచ్చింది. మీరు అడగచ్చు ఏంటి, ఎందుకు పార్లమెంటరీ స్టాట్యుటరీ బాడీగా మారింది? ఒక చిన్న ఆబ్లిగేటరీగా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్, లేదా ఒక క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లాగా ఒక చిన్న నార్మల్ బాడీ అయి ఉండొచ్చు కదా. ఎందుకు దానికోసం ఒక చట్టం తయారు చేసి ఆ చట్టానికి అనుగుణంగా ఈ బాడీ ఎందుకు స్టాట్యుటరీ బాడీగా తయారైందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చుకుంటూ పోవడానికి దిస్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక రాజ్యాంగ హక్కుగా ఉండాలి. కాబట్టి అంటే జనరల్గా మనం సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అంటాం కదా, అలా కాకుండా దిస్ షుడ్ బి ఎ ఫ్రీ బర్డ్. ఎవరికి ఎప్పుడు లోన్లు కావాలంటే ఆ వరంగా లోన్లు ఇవ్వడానికి, అంటే రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. బీజేపీ వస్తే కాంగ్రెస్ ఇవ్వకపోవడం, కాంగ్రెస్ వస్తే బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ నాకొద్దు. వాట్ మై అల్టిమేట్ ఎయిమ్ ఈస్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. నాకంటూ ఒక సపరేట్ యాక్ట్ తయారు చేయండి. ఆ యాక్టే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1981. సో హూ ఈజ్ మై గురు నవ్? నాబార్డ్ గురు ఎవరు? కాంగ్రెస్ బీజేపీయే కాదు, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్. సో నో వన్ కెన్ అండర్మైన్ దిస్ యాక్ట్, నో వన్ కెన్ డినే యూ ద మనీ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అగ్రికల్చర్. దట్ ఈస్ ద రీజన్ మెనీ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీస్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో ఉండే మేజర్ బాడీస్, పెద్ద బాడీస్, ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ అండ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్, ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా స్టాచ్యుటరీ బాడీసే ఉంటాయి. అంటే ఒక సీఎంఓ, పిఎంఓ, క్యాబినెట్ మిమ్మల్ని కంట్రోల్ చేయరు, రాజ్యాంగం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో నో వన్ ఈజ్ అబోలో, నో వన్ ఈజ్ బిలోలో. అండ్ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నాబార్డ్ గురించి. ఈ నాబార్డ్కి కొన్ని స్పెసిఫిక్ గోల్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ గోల్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఇది పార్టిసిపేట్ అవుతుంది. ఎందుకంటే మనీని ఎప్పుడైతే మనము అండర్నీత్ ద బాడీ, లైక్ కంప్లీట్లీ రూట్స్, అంటే ఇండియన్ రూట్స్ ఆర్ ఇన్ విలేజెస్, ఇండియన్ బ్యాక్ బోన్ ఈజ్ ఆల్సో విలేజెస్. సో ఎప్పుడైతే రూట్స్కి మనం మినరల్స్ అందుతాయో దెన్ ద
ద హోల్ ప్లాంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్ సో స్ట్రాంగ్. సో ఇండియన్ రూట్స్ ఎవరు? ఫార్మర్స్లో ఎందుకంటే 54% ఆఫ్ ద పాపులేషన్ మనకు ఫార్మర్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఎంత పెద్దగా ఉంది, చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో మనం చూస్తాం. కానీ ఆ చెట్టు అంత పెద్దగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి ముఖ్య కారణం దాని కింద ఉండే రూట్స్. సో భూమి లోపల ఈ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో వాట్ చెట్టు పైకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, అన్ని మంచి ఫ్రూట్స్ ఇస్తాయి. ఇండియన్ ఎకానమీ కూడా అంతే. మనకు పైన కనిపించే టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అండ్ వీళ్ళు దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు రిచ్ అవ్వడానికి కారణం కింద మనం ఎవరం పట్టించుకొని ఫార్మర్స్. సో ఆ ఫార్మర్స్ స్ట్రాంగ్గా లేకపోతే పైన ఉండే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండరు. ఒక్క ఎల్లినో సీజనో లేకపోతే ఒక డ్రాట్ సీజనో వస్తే స్టాక్స్ని ఎలా కూలిపోతాయండి? సింపుల్ లాజిక్ అలాగే ఉంటుంది. సో ఎందుకు ఎకానమీలో మనం ఫస్ట్ అగ్రికల్చర్ నేర్చుకోవాలి అంటే దే ఆర్ ద రూట్స్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాక్ బోన్ లేకపోతే బాడీ ఈజ్ ఎ డెడ్ బాడీ. సో ఈ నాబార్డ్ యొక్క కొన్ని ఫంక్షన్స్ మనం చూద్దాం. ద మెయిన్ పవర్స్ ఆఫ్ నాబార్డ్. నేను నాబార్డ్ వెబ్సైట్లో ఐమ్ గివింగ్ యూ దిస్ డేటా ఫ్రమ్ నాబార్డ్ వెబ్సైట్ డైరెక్ట్లీ. సో నాబార్డ్ వెబ్సైట్లో ఉండే ఒక స్టేట్మెంట్ని చదువుతాను, మీరే ఆలోచించండి వాట్ అండ్ హౌ ఇంపార్టెంట్ ద బాడీస్ ఫంక్షన్స్ ఆర్. సో నాబార్డ్ సూపర్వైజర్స్ కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో కార్పొరేట్ బ్యాంక్స్కి అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, విలేజెస్లో ఉండే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సౌండ్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ని అండ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ని ఇస్తుంది. సో ఆ బ్యాంక్ తనకై తాను ఒక కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ని, ఒక కస్టమర్ బేస్ని తయారు చేసుకోలేకపోతే ఆ ఫండింగ్ కూడా నాబార్డే ఇస్తుంది. దట్స్ వెరీ గ్రేట్ కదా. నాబార్డ్ యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం చెప్తాను. కేవలం ఫండింగ్ చేయడం ఒక్కటే కాదు, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం. ట్రైనింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిసన్స్, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్కి కావాల్సిన అంటే చేతి వృత్తులకి ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళకి ఫైనాన్స్ చేయడం, కానీ ఆ ఇన్స్టిట్యూషన్కి ఫైనాన్స్ చేయడం. లేదు మా ఊర్లో ఒక ఇన్నోవాట్ బుట్టలు అల్లడం చాలా ఫేమస్ అని మీరు అనుకుంటున్నారు, లేదా ప్రపంచానికి ఆ శక్తిని లేకపోతే ఆ ఆర్ట్ని మీరు చూపిద్దాం అనుకుంటున్నారు. మీరు ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టి లేకపోతే ఒక చిన్న సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి కళలు నైపుణ్యాలు నేర్పిద్దాం అనుకుంటున్నారు. సో మీకు కూడా నాబార్డ్ ఫండింగ్ చేస్తుంది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ నాబార్డ్. సో ఇండియన్ విలేజ్ రెగ్యులేటరీ సిస్టమ్ లేదా ఇండియన్ విలేజ్ సిస్టమ్ మొత్తం కూడా నాబార్డ్ చేతుల్లో ఉంది. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ వే బట్ పాజిటివ్ హెల్పింగ్ వే. అండ్ నాబార్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆర్బీఐలో మనకు 3 మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఒకటి అగ్రికల్చరల్ క్రెడిట్ డిపార్ట్మెంట్, ఏసీడీ అంటాం. సో క్రెడిట్ అగ్రికల్చర్ పరంగా ఆర్బీఐలో ఎంతెంత ఫండింగ్ జరగాలని. 2 రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్ అంటాం. అండ్ అంటే రూరల్ ఏరియాస్లో అంటే ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు చాలా బాగా ఫంక్షన్ చేసేది. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత దీని యొక్క రెలవెన్స్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. రూరల్ ఏరియాస్లో క్రెడిట్ ఫండింగ్ ఎలా జరగాలి, ఎక్కడ జరిగింది, లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ ఇయర్కి ఎక్కడ డైవర్సిఫై చేయాలి, మేబీ ఖరీఫ్లో తగ్గినప్పుడు నెక్స్ట్ సీజన్లో రబీకి ఇద్దాము, రబీలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది, నెక్స్ట్ సారి ఖరీఫ్కి ఇద్దామా, లేకపోతే రబీ సీజన్లో కానీ లేకపోతే జిఆర్ సీజన్లో ఇద్దామా, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. థర్డ్ బాడీ ఇన్ ఆర్బీఐ ఫర్ అగ్రికల్చర్ ఈజ్ నాబార్డ్. అంటే ఒకప్పుడు అగ్రికల్చరల్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని నాబార్డ్ అంటున్నాం. సో ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా చెప్పాలంటే షార్ట్ టర్మ్ కోఆపరేటివ్స్కి అంటే లైక్ షార్ట్ టర్మ్ రీఫైనాన్స్ చేసేవాళ్ళు అనమాట. ఈ ఆర్పీసీసీ అంటే రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్ అని చెప్పే కదా, అది ఆల్మోస్ట్ లైక్ 1979లోనే స్టార్ట్ అయింది. అండ్ అది రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎక్కువ చూసుకుంటుంది ఆర్బీఐ. సో అలా కాకుండా ఈ థర్డ్ బాడీ ఏఆర్డీసీ అని చెప్పే కదా ఫస్ట్లో, సో ఆ ఏఆర్డీసీని ఇప్పుడు నాబార్డ్గా తయారైపోయింది అనమాట. నాబార్డ్ అమెండ్మెంట్ బిల్ 2017 అని కొత్తగా ఒక అమెండ్మెంట్ చేసాం. 2018లో చేసాం, బట్ ద నేమ్ ఈస్ 2017. ఈ అమెండ్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో మనం చూద్దాం. సో వాట్, ఇండియా ఈజ్ చేంజింగ్, ఇండియా ఈజ్ ఎవాల్వింగ్, ఇండియా ఈజ్ డెవలపింగ్. సో యాజ్ ద బిల్, సో యాజ్ ద బాడీ. సో ఇండియా డెవలప్ అవుతున్నప్పుడు, ఇండియన్ రూరల్ స్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు, ఇండియన్ రూరల్ కెపాసిటీ డెవలప్ అవుతున్నప్పుడు, ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ అప్గ్రేడింగ్ అన్నప్పుడు ఇండియాలో ఉండే బాడీస్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో అలా అప్గ్రేడ్ అవ్వడం అంటే నథింగ్ బట్ అమెండ్మెంట్ అవ్వడమే కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో 2017లో జరిగిన ఒక అప్డేట్ లేదా అమెండ్మెంట్ని మనం చూద్దాం. సో ఇన్ని రోజులు నాబార్డ్ యొక్క లిమిట్ 5,000 crores ఉండేది. చాలా తక్కువ కదా. టు ఏ గ్రేట్ ఇండియా, టు ఏ గ్రేట్ పాపులేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇండియా వేర్ వీ ఎక్స్పోర్ట్, మన కోసమే మన 1/6 ఆఫ్ ద పాపులేషన్కి ఫుడ్ పెట్టడమే కాకుండా ప్రపంచంలో ఉండే మిగతా వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టే ఇండియన్ ఫార్మర్స్ వాళ్ళకి కావాల్సిన రీఫైనాన్స్ కేవలం 5,000 కోట్లే ఉండేది. కానీ దాన్ని 30,000 కోట్లకు మార్చాం ఇప్పుడు. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం ఇంకా చెప్పాలంటే. అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ రూరల్ ఫండింగ్ అనేది 2014-15 5,000 కోట్లు ఉంది, 15లో దాన్ని 15,000 కోట్లు వేసాము, 16-17లో 20,000 crores, 17-18లో 40,000 crores. ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయాం. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం ఇంకా చెప్పాలి అంటే.
సో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్లో లాంగ్ టర్మ్కి ఫండింగ్ చేసింది 2014 ముందు, అంటే యూపీఏ 1-2 టైంలో హార్డ్లీ 2000, 3000, 4000 క్రోర్స్. బట్ 4000, 5000 నుంచి 2017-18 బడ్జెట్లో 40,000 క్రోర్స్ చేశాం. అందులో 30,000 కోట్లు ఆథరైజ్డ్ క్యాపిటల్గా పెట్టేసాం అనమాట. సో నో వన్ కెన్ డిస్టర్బ్ దట్ ఫండ్ ఎక్సెప్ట్ అంటిల్ అండ్ అన్లెస్ నాబార్డ్ డైరెక్టర్కి నచ్చితే తప్ప, లేకపోతే నాబార్డ్ డైరెక్టర్ ఆ పర్టికులర్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఆ ఫండ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇక్కడ ఇవ్వాలనిపించింది, ఇక్కడ ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారు, లేదా ఇక్కడ అన్సీజనల్ రైన్ఫాల్ వచ్చింది, అలాంటి ఫండ్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 1981 యాక్ట్లోనే మనకు క్యాపిటల్లీ 100 crores, లైక్ ఫస్ట్లో 100 crores ఉండేది, తర్వాత క్యాపిటల్ని 5,000 crores చేసాము. అండ్ ఇప్పుడు 30,000 crores అనేది వీ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్. 1998లోనే నాబార్డు ఒక సూపర్ స్పెషాలిటీ స్కీమ్ తీసుకొచ్చింది, కిసాన్ క్రెడిట్ కార్డ్ అని. జనరల్గా మనము 1 month, 2 months, 3 months మోరటోరియం పెట్టుకొని, లేకపోతే ఈఎంఐస్ కట్టుకుంటూ, దట్ ఈస్ హౌ వి యూజ్ క్రెడిట్ కార్డ్. ఒకప్పుడు కేవలం ఐటీ, సాఫ్ట్వేర్స్, బ్యాంకర్స్, పిఎస్యూలో పనిచేసే వాళ్ళకి మాత్రం క్రెడిట్ కార్డ్ ఉంటుంది. కానీ 1998లోనే కిసాన్ కోసం కూడా ఒక సపరేట్ క్రెడిట్ కార్డ్ కావాలని నాబార్డ్ సూచించి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంప్లిమెంట్ కూడా చేసింది. సో ఈ ఖరీఫ్, రబీ క్రాప్స్లో పండించే వాళ్ళకి ఏంటంటే, మనకనుకోండి నార్మల్ కామన్ మ్యాన్కి 1 month టైం ఉంటుంది, లేదా 45 days టైం ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్. కానీ కిసాన్స్కి 4 months, 5 months, 6 months వరకు వాళ్ళు పెట్టిన ఇన్కమ్ రాదు. ఎందుకంటే దే సో ఎట్ జూన్, జూలై, కానీ వాళ్ళకి హార్వెస్ట్ ఎప్పుడు వస్తుంది? నవంబర్, డిసెంబర్లోనే వస్తుంది. సో 6 నెలలు, 5 నెలల వరకు వాళ్ళకి డబ్బులు లేకుండా వాళ్ళు ఎలా రీపే చేస్తారు? సో 6 నెలలు, 5 నెలల వరకు డిపెండింగ్ అపాన్ ద క్రాపింగ్ సీజన్ వాళ్ళు క్రెడిట్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్తో ఇప్పుడు స్వైప్ చేయండి, 6 నెలల తర్వాత డబ్బులు కట్టండి. దట్స్ గ్రేట్ స్కీమ్ కదా. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ని నాబార్డు 1998లోనే జారీ చేసింది. సో ప్రతి ఒక్క ఫార్మర్ 5,000 వరకు తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఫస్ట్ 6 monthsకి పెట్టారు, తర్వాత 1 yearకి పెట్టారు. సో మేబీ ఒక క్రాపింగ్ సీజన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో ఆబ్వియస్లీ మీ డెప్ట్లు పెరిగిపోతాయి, అప్పులు పెరిగిపోతాయి. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్ ఆల్సో. సో అలా ఉండకుండా ఈ 6 monthsని 1 year పెంచారు అనమాట. దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. సో దీనికి సంబంధించిన వరకు సెక్యూరిటీ, వడ్డీ రేటు, ఇవన్నీ డెసిషన్స్ ఆర్బీఐ తీసుకుంటుంది. ఇంప్లిమెంటేషన్ నాబార్డ్ చేస్తుంది, బట్ ఎంత వడ్డీ ఉండాలి, వడ్డీ చేయకపోతే కన్ఫిస్కేషన్ ఆఫ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ గ్రేట్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై నాబార్డ్. థ్యాంక్స్ టు నాబార్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ కిసాన్ క్రెడిట్ కార్డ్. అదే మనకి ఇప్పుడు 2010-11లో మనందరికీ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా ఈజీగా వస్తున్నాయి. బట్ 1998లోనే కిసాన్స్కి కూడా క్రెడిట్ కార్డ్ ఇస్తుంది నాబార్డ్. అంటే దట్స్ ఎ వెరీ గ్రేట్ స్కీమ్ కదా. దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ నాబార్డ్ హ్యాస్ డన్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. అండ్ నాబార్డ్ యొక్క గవర్నెన్స్ చూస్తే మనకు నాబార్డ్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో ద చైర్పర్సన్ ఈజ్ ద మెయిన్ పర్సన్, అండ్ 3 directors కూడా ఉంటారు. ఆ 3 directorsని మనం రూరల్ ఎకనామిస్ట్ కానీ, లేదా రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎక్స్పర్ట్ కానీ, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎక్స్పర్ట్. సో లేదా ఇది కూడా అంటే వీళ్ళు కూడా దొరకకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఒక మెయిన్ పర్సన్, లేదా కమర్షియల్ బ్యాంక్ సంబంధించిన మెయిన్ పర్సన్. ఇవన్నీ కూడా కుదరకపోతే అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఒక పర్సన్, అంటే నేషనల్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాంకింగ్ పర్సన్, అంటే ఇందాక చెప్పిన అందరిలో నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకో 3 directors రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తారు, 3 directors సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తారు, అండ్ ఇంకో 4 directors స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తారు. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళందరికీ ఒక చైర్పర్సన్ ఉంటారు. దట్ ఈస్ హౌ దిస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా నాబార్డ్లో ఇలా పనిచేస్తుంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం నాబార్డ్లో మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉంటుంది. సో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక ఎగ్జిక్యూటివ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఇందాక మనం చెప్పుకున్న ఆ 3 directors, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే 3 కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 3 కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 4 కానీ, చైర్పర్సన్ సెలెక్ట్ చేసే 3 directors కానీ, చైర్పర్సన్ కానీ, వీళ్ళందరిలో కొంతమంది మళ్ళీ కొంతమంది కలిపి ఇంకో కమిటీగా ఫామ్ అవుతారు. ఆ కమిటీనే మనము ఎగ్జిక్యూటివ్ కమిటీ అని కూడా అంటాం. సో అంటే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ వెళ్ళి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడము, సర్వేస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే కమిటీలో కమిటీ అనమాట, బిగ్ కమిటీలో స్మాల్ కమిటీస్. అండ్ రీఫైనాన్స్కి సంబంధించిన షార్ట్ టర్మ్ లోన్స్ ఎలా ఉండాలి, అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ 18 నెలల నుంచి 5 ఏళ్ళ వరకు. ఒకప్పుడు ఏమనుకున్నాం మనం, షార్ట్ టర్మ్ లోన్ అనేది ఒక క్రాపింగ్ సీజన్ అనుకున్నాం. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాన్ని ఆ 5 to 6 months లోన్ని మనం 1 yearకి పెంచాం. సో అలా కాదు, ఇప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక హై ఈల్డింగ్ వెరైటీ వేసినా కానీ, లేకపోతే ఒక ఏరియా, ఒక కమాండ్ అప్రోచ్ డెవలప్మెంట్ అథారిటీలో కానీ, లేకపోతే ఒక రూరల్ డెవలప్మెంట్లో ఒక మండల్ని డెవలప్ చేయాలనుకుంటే ఏదో 1 year మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్స్పెక్ట్ చేయకూడదు రిటర్న్స్ అనేది. సో ఇట్ షుడ్ బి మోర్ దెన్ 1 year. 18 months నుంచి 5 ఏళ్ల వరకు కూడా లాంగ్ టర్మ్ ఫండ్స్ని నాబార్డ్ ప్రొవైడ్ చేస్తూ, అండ్ ఆ లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాయి, ఎక్కడ పెరిగాయి, ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో వస్తాయా రావా, ఇవన్నీ కూడా మనకు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీసే డిసైడ్ చేస్తూ ఉంటాయి.
ఎట్ ద సేమ్ టైం మనకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ RIDF అని కూడా అంటాం. సో ఇది కూడా ఈ నాబార్డ్లోనే వచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్లో ఫండ్ సరిపోలేదు, మాకు డబ్బులు లేవండి, మేము ఫార్మర్స్కి ఇద్దాం అనుకున్నాము కానీ డబ్బులన్నీ ఇండస్ట్రీస్కి ఇచ్చేసాము అని బ్యాంక్స్ చెప్పకూడదు. కాబట్టి సో ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర ఫార్మర్స్కి సరైన ఫండ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారో అప్పుడు ఈ RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నాబార్డు కొంచెం అమౌంట్ వాళ్ళకి సపోర్ట్, కొంచెం అమౌంట్ వాళ్ళకి డెడికేటెడ్ ఫండ్గా ఇస్తుంది. సో యూ షుడ్ నాట్ సే దట్ ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, సో నా దగ్గర ఫార్మర్స్ కూరడానికి డబ్బులు లేదు అని ఫ్యూచర్లో ఎప్పుడూ మీరు చెప్పడానికి వీల్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకి నాబార్డ్ హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం NID అని కూడా అంటాం, నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను వాటి ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అంటాం, అంటే మీ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి విలేజ్లో ఉండే హెడ్ క్వార్టర్స్కి కానీ లేకపోతే విలేజ్ కానీ మండల్ కానీ మండల్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్కి ఒక కంప్లీట్ రోడ్డుగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. మన మ్యాక్సిమం ఇండియాలో డిలేస్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్వెస్ట్ తీసుంటారు షుగర్ కేనో లేకపోతే ఇంకేదన్నా, సో మీరు షుగర్ కేన్ని ఇండస్ట్రీ తీసుకెళ్లే లోపు ఎవాపరేషన్ ద్వారా కొంచెం సూక్రోజ్ కంటెంట్ అంతా ఎగిరిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా యూ హ్యావ్ టు కన్ఫైన్ ఇట్. మంచి రోడ్డు ఉంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు మీ APMC మార్కెట్కో లేకపోతే మీ స్టేట్ క్యాపిటల్కో తొందరగా రీచ్ అవ్వాలంటే మంచి రోడ్డు కావాలి. అటువంటి రోడ్డు కావాలంటే అది ఎవరి పని? సెంట్రల్ గవర్నమెంట్ పని. సెంట్రల్ గవర్నమెంట్ సరిగా చేయలేకపోతే అప్పుడు ఫార్మర్స్ ఆర్ గెటింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ కదా. అలా ఉండకూడదు. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారము, అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రకారము హౌసెస్ బిల్డ్ చేయడము అండ్ రోడ్లు వేయడం కూడా ఈ నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఫండ్ నుంచి కూడా తీసుకుంటాం. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ కదా. సో హౌ మచ్ నాబార్డ్ ఈస్ డూయింగ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నాబార్డ్, వీ హ్యావ్ టు అడ్మైర్ నాబార్డ్. అండ్ మనందరం అనుకుంటాం ఆర్బీఐ లేకపోతే మన ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సిస్టమే లేదని, బట్ RBI కన్నా మనకు నాబార్డ్ ఎంతో ఇంపార్టెంట్. సో నాబార్డ్ ఈస్ ఫంక్షనింగ్ ఫర్ ద 54% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ, మేబీ ఇండైరెక్ట్లీ ఆల్సో టు ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా, బట్ దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ నాబార్డ్లోనే మనకు వేర్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని 2013-14 అంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్ UPA 2 గవర్నమెంట్, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్ UPA 2 5,000 కోట్లు పెట్టి ఎవరైతే ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇంకా చెప్పాలి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీకోసం సపరేట్గా ఒక ఫండ్ తయారు చేశామండి నాబార్డ్లోనే. దాని పేరు వేర్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కూడా అంటాం. అట్ ద సేమ్ టైం ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్, డైరెక్ట్ లెండింగ్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కూడా అంటాం. కోఆపరేటివ్ బ్యాంక్స్ డైరెక్ట్గా లెండ్ చేయడం. ఓకే, మీరు ఎప్పుడైతే డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారో జస్ట్ పిన్ మీ, ఐ విల్ గివ్ యూ సమ్ 5,000 crores టుమారో మార్నింగ్. అలా సో డైరెక్ట్ లెండింగ్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ అండ్ రూపే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా రూపే కార్డ్స్ అని కూడా అంటాము. అండ్ ట్రైబల్ పాపులేషన్కి సపరేట్గా హెల్ప్ చేయడము. అండ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్కి మీరు ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది అండ్ క్లైమేట్కి తట్టుకునే విధంగా మీరు ఒక సీడ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. యూ డోంట్ నీడ్ టు గో టు RBI ఆర్ యూ డోంట్ నీడ్ టు గో టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్లీ నాబార్డ్కి చెప్తే మీకు ఫండ్ ఇచ్చే విధంగా వాళ్ళు చూస్తారు. మేము స్టేట్ బ్యాంక్ ఇవ్వచ్చు, ఆంధ్ర బ్యాంక్ ఇవ్వచ్చు, ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు. మీకు ఫండ్ ఇచ్చే విధంగా నాబార్డ్ విల్ డూ దట్. సో దట్ ఈస్ వాట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ అంటాం దీన్ని, నాబార్డ్ని. సో ట్రైబల్ పాపులేషన్కి, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్కి అండ్ మైక్రో ఫైనాన్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ శక్తి స్కీమ్ అని కూడా కొత్తగా తెచ్చాం, 2015లో తెచ్చాం. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ కూడా డిజిటైజ్ అవ్వాలి. దే హ్యావ్ టు బై సెల్ ఫోన్స్. వాళ్ళందరూ కూడా టెక్నాలజీని ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎలా వస్తుంది? నాబార్డ్ నుంచి వస్తుంది. సో నాబార్డ్ మీరు మొబైల్ ఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వరు, బట్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడానికి సరైన రీఫైనాన్సింగ్ సోర్స్ మీకు చూపిస్తారు. దర్ ఈస్ నో టైమ్ లిమిట్ ఫర్ నాబార్డ్. సో నాబార్డ్ గురించి చెప్పుకుంటూ పోతుంటే ఇట్ టేక్స్ డేస్ అండ్ మంత్స్ టుగెదర్ దాని చేసిన మంచి పనులన్నీ. అండ్ ఇట్ ఈస్ లైక్ లైఫ్ లైన్. మనము ఫైనాన్సింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్. రూట్స్లో ఉండే మినరల్స్, సో మినరల్ లేకపోతే ఒక ట్రీకి ఉండే రూట్ ఉన్నా ఒకటి చచ్చిపోయినా ఒకటి. అలాగే అగ్రికల్చరల్ ఫైనాన్స్లో మన ఫార్మర్స్ ఉన్నారు, బట్ ఫార్మర్స్కి సరిపోయేంత ఫైనాన్స్ కూడా ఉండాలి కదా. మినరల్ ఇన్ ఎ ట్రీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ నాబార్డ్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. సో థ్యాంక్స్ టు నాబార్డ్ ఫర్ ద గ్రేట్ సర్వీస్ యూ ఆర్ డూయింగ్ అండ్ హోప్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మీరు ఇంకా రీఫైనాన్స్ ఇవ్వాలి. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్స్ని నెంబర్ 1గా పెంచాలి. మనం ఇప్పటికీ ఈ రోజుకి 1951తో పోల్చుకుంటే చాలా సెక్టర్స్లో టీ కల్టివేషన్స్లో, కాఫీ కల్టివేషన్స్లో, రైస్ కల్టివేషన్స్లో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్లో ఉన్నాం. అండ్ ఇండియాని నెంబర్ 1 పొజిషన్ చేసే విధంగా నాబార్డ్ హ్యావ్ టు హెల్ప్ us. So thanks to NABARD. We have to respect NABARD. And this is all about the show, UPSC Radio Podcast. Next episode lo we will deal about much more interesting things. Thank you everyone. Dinesh DVD signing off.